everyone. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియోలో పండుగకి సంబంధించి అలాగే వంటకాలకి సంబంధించి మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రేగిపళ్ళు. రేగిపళ్ళని మనం ఇంగ్లీష్లో జుజూబ్ ఫ్రూట్స్ ఆర్ ఇండియన్ జుజూబ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆవు పేడ ఎక్కడ ఉంది లేదా ఎక్కడ ఉంటుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ ఇస్ ద కౌ డంగ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ పచ్చి సొరకాయ. అంటే వండకుండా పచ్చిగా ఉంటుంది కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఈరోజు ఏం వంటలు వండుతున్నారు లేదా ఏం వంటకాలు వండుతున్నారు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ వంటలన్నీ బాగున్నాయి లేదా వంటలన్నీ చాలా బాగున్నాయి ఇలా అనుకుంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఆల్ ద డిషెస్ ఆర్ గుడ్, ఆల్ ద డిషెస్ ఆర్ గుడ్ ఆర్ ఆల్ ద డిషెస్ ఆర్ వెరీ గుడ్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ ద డిషెస్ ఆర్ సో గుడ్ ఐ కాంట్ బిలీవ్ యూ కుక్డ్ దెమ్ ఆల్ ఆర్ ఆల్ ద డిషెస్ ఆర్ సో గుడ్ ఐ కాంట్ బిలీవ్ దాట్ యూ కుక్డ్ దెమ్ ఆల్. అంటే వంటకాలన్నీ చాలా బాగున్నాయి, వాటన్నింటినీ నువ్వు వండావంటే నేను నమ్మలేకపోతున్నాను అని. ఐ కాంట్ బిలీవ్ అంటే నేను నమ్మలేను అని. ఇంకొక ఎగ్జాంపుల్, డిడ్ ఎనీవన్ హెల్ప్ యూ ఇన్ కుకింగ్ సో మెనీ డిషెస్, డిడ్ ఎనీవన్ హెల్ప్ యూ ఇన్ కుకింగ్ సో మెనీ డిషెస్. అంటే ఇన్ని ఎక్కువ వంటకాలు వండటంలో నీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా లేదా ఎవరైనా హెల్ప్ చేశారా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ మా ఇంట్లో నాన్ వెజ్ వండుతారు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో టుడే వీ కుక్ నాన్ వెజ్ ఇన్ అవర్ హౌస్, టుడే వీ కుక్ నాన్ వెజ్ ఇన్ అవర్ హౌస్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ టుడే ఇస్ కనుమా ఫెస్టివల్ సో ఐ ఈట్ నాన్ వెజ్ ఆర్ టుడే ఇస్ కనుమా ఫెస్టివల్ సో వీ ఈట్ నాన్ వెజ్. అంటే ఈరోజు కనుమ పండగ కాబట్టి మేము లేదా నేను నాన్ వెజ్ తింటాను అని. Now the second example is I am looking forward to today, I am looking forward to today. అంటే నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అని. I am looking forward to అంటే నేను ఎదురు చూస్తున్నాను అని. Now the third sentence is క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ ఇలా ఆర్డర్ ఇస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో we gave an order to the catering people, we gave an order to the catering people ఈ విధంగా చెప్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కుక్ ఫర్ సో మెనీ పీపుల్ సో వీ ఆర్డర్డ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కుక్ ఫుడ్ ఫర్ సో మెనీ పీపుల్ సో వీ ఆర్డర్డ్. అంటే ఇంత ఎక్కువ మందికి వండటం కుదరదు కాబట్టి మేము ఆర్డర్ చేశాము అని. ఇంకొక ఎగ్జాంపుల్, there is no tension to cook so it is peaceful, there is no tension to cook so it is peaceful. అంటే వంట చేయాలనే టెన్షన్ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ దగ్గరలో ఉన్న పల్లెటూరికి వెళ్తాము ఇలా అనుకుంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో we will go to a nearby village, we will go to a nearby village. అంటే దగ్గరలో ఉన్న పల్లెటూరికి వెళ్తాము అని. నియర్ బై అంటే దగ్గరలో ఉన్న అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హర్డ్ ద ఫెస్టివల్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ద విలేజ్ సో లెట్స్ గో దేర్. ఐ హర్డ్ ద ఫెస్టివల్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ద విలేజ్ సో లెట్స్ గో దేర్.
అంటే పండుగ పల్లెటూరులో బాగుంటుందని నేను విన్నాను, అందుకే మనం అక్కడికి వెళ్దాము అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇస్ దేర్ ఎనీ విలేజ్ నియర్ బై ఫ్రమ్ యువర్ ఏరియా? ఇస్ దేర్ ఎనీ విలేజ్ నియర్ బై ఫ్రమ్ యువర్ ఏరియా అంటే మీ ఏరియాకి దగ్గరలో ఏదైనా పల్లెటూరు ఉందా అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ చల్లగా అయిపోతే నేను తినను. చాలామందే ఫుడ్ చల్లగా అయిపోతే తినరు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఈట్ ఫుడ్ ఇఫ్ ఇట్ ఈస్ కోల్డ్. ఐ డోంట్ ఈట్ ఫుడ్ ఇఫ్ ఇట్ ఈస్ కోల్డ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద రైస్ ఈస్ గెటింగ్ కోల్డ్ సో కమ్ అండ్ ఈట్ ఇట్ క్విక్లీ. ద రైస్ ఈస్ గెటింగ్ కోల్డ్ సో కమ్ అండ్ ఈట్ ఇట్ క్విక్లీ అంటే అన్నం చల్లగా అయిపోతుంది కాబట్టి నువ్వు వచ్చి త్వరగా తిను అని. ఇంకొక ఎగ్జాంపుల్, I called you a long time ago, but you didn't come, so all the food got cold. I called you a long time ago, but you didn't come, so all the food got cold. అంటే నేను నిన్ను చాలాసేపటి క్రితమే పిలిచాను కానీ నువ్వు రాలేదు, అందుకే ఫుడ్ అంతా చల్లగా అయిపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ నీకు నచ్చే వంటలు నేను వండలేను. ఎవరైనా ఎక్కువగా వంకలు పెడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ కుక్ ద డిషెస్ యూ లైక్ ఆర్ ఐ కాంట్ కుక్ ద డిషెస్ దట్ యూ లైక్ ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ సే యూ డోంట్ లైక్ ఎవ్రీ డిష్ ఐ కుక్ అండ్ దాట్స్ వై ఐ కాంట్ కుక్ ఫర్ యూ. ఆర్ యూ సే దాట్ యూ డోంట్ లైక్ ఎవ్రీ డిష్ ఐ కుక్ అండ్ దాట్స్ వై ఐ కాంట్ కుక్ ఫర్ యూ అంటే నువ్వు నేను వండిన ప్రతి వంటకాన్ని కూడా నచ్చలేదు అని చెప్తున్నావు కాబట్టి నేను నీకు వండలేను అని. అనదర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ ద కర్రీ ఇస్ నాట్ గుడ్ లెర్న్ టు ఈట్ ఇట్. ఈవెన్ ఇఫ్ ద కర్రీ ఇస్ నాట్ గుడ్ లెర్న్ టు ఈట్ ఇట్ అంటే కూర బాగోలేకపోయినా కూడా తినడం నేర్చుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ వంట ఎంత కష్టమో తెలుసా లేదా నీకు తెలుసా ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు కుక్. డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు కుక్ ఈ విధంగా అడుగుతాం. హౌ హార్డ్ ఇట్ ఈస్ అంటే ఎంత కష్టమో అని. ఫర్ ఎగ్జాంపుల్, డు నాట్ టాక్ టూ మచ్ వెన్ యూ డోంట్ నో హౌ టు కుక్. డు నాట్ టాక్ టూ మచ్ వెన్ యూ డోంట్ నో హౌ టు కుక్ అంటే నీకు వంట చేయడం తెలియనప్పుడు లేదా నీకు వంట చేయడం రానప్పుడు నువ్వు ఎక్కువగా మాట్లాడకు అని. డోంట్ టాక్ టూ మచ్ అంటే ఎక్కువ మాట్లాడకు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ యామ్ జస్ట్ లెర్నింగ్ టు కుక్. ఐ యామ్ జస్ట్ లెర్నింగ్ టు కుక్ అంటే నేను ఇప్పుడిప్పుడే వండటం లేదా వంట చేయడం నేర్చుకుంటున్నాను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ని కూరగాయలు నేను కట్ చేయలేను. బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ కట్ సో మెనీ వెజిటబుల్స్. ఐ కాంట్ కట్ సో మెనీ వెజిటబుల్స్ ఈ విధంగా చెప్తాం. వెజిటబుల్స్ని మనం కరెక్ట్గా వెజిటబుల్స్ అనే ప్రొనౌన్స్ చేయాలి. సో ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ విల్ కట్ ఆల్ దిస్ ఇఫ్ సమ్వన్ హెల్ప్ మీ. ఐ విల్ కట్ ఆల్ దిస్ ఇఫ్ సమ్వన్ హెల్ప్ మీ అంటే నాకు ఎవరైనా హెల్ప్ చేసినట్లయితే నేను వీటన్నింటినీ కట్ చేస్తాను అని. నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ కీప్ యువర్ మౌత్ షట్ అండ్ వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ యెల్లింగ్ ఎట్ ఎవ్రీథింగ్. కీప్ యువర్ మౌత్ షట్ అండ్ వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ యెల్లింగ్ ఎట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదానికి ఎక్కువగా అరవడానికి బదులు నోరు మూసుకొని నీ పని చెయ్యి అని. యెల్లింగ్ అంటే అరవడం అని. కీప్ యువర్ మౌత్ షట్ అంటే నోరు మూసుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.